వాడుకో ఛానల్ అని ఒకటి కొత్తగా ఈ మధ్య వీడు ఈ డిబేట్లో కానీ ఎక్కువ కన్నా రజనీ కితకితలకు వస్తుంది. ఏదో మాట్లాడుతారు, చూద్దాం. ఎందుకు ఓడిపోయారు 2024 ఎన్నికల్లో అంటే మీరేం చెప్తారు? అదే అర్థం కాని ఆశ్చర్య విషయం ఏంటంటే సార్, 11 సీట్లు వచ్చిన వ్యక్తికి 40% ఓటింగ్ రావడం. వీటన్నిటికంటే మించి 5 వెళ్ళిపోతే బూత్ క్లోజ్ చేసేస్తారు, తొందరగా వెళ్ళిపోవాలి అని ఎక్కడెక్కడి నుంచో ట్రైన్లు ఫ్లైట్లో వచ్చే వాళ్ళు హడావుడిగా వస్తుంటారు. 6 తర్వాత కూడా బూతులు రన్ అవ్వడం నూతి సంప్రదాయాధారంగా లైన్ లో ఉన్న వాళ్ళ వరకు కంప్లీట్ అవుతాయి. ఆ బూత్ కి ఇచ్చే టోకెన్స్ కూడా వెనక నుంచి ఇచ్చుకుంటూ వస్తాయి. 18 టోకెన్ వచ్చిందంటే దాని నెక్స్ట్ 1తో ఎండ్ అయిపోతుంది. అట్లా ఇచ్చే పరిస్థితుల్లో 8, 9 సర్వసాధారణం. ఎందుకంటే లైన్ లో ఎంతమంది ఉంటారు? బూత్ నుంచి గేట్ వరకు ఒక 200 మంది 1000 మంది ఏమి ఉండరుగా, ఒక 20 మంది 30 మంది ఉంటారు. 1000 ఓట్లు కదా, ఎంతసేపట్లో కౌంటింగ్ కంప్లీట్ అయిపోవచ్చు. అంటే వాళ్ళ 6 కదా క్లోజ్, 6 క్లోజ్ అయిపోతుంది. ముందు నుంచి అనౌన్స్ చేస్తారు, తొందరగా వచ్చేయండి గేట్ క్లోజ్ అని. గేట్ క్లోజ్ చేయాలి, బూత్ లో వాళ్ళు లైన్ లో నుంచోవాలి. ఎంతమంది నుంచున్నా మీరు అన్నట్టుగా 1000 ఓట్లు అన్నప్పుడు ఒక 100 మంది నుంచుంటారు. 100 మందికి ఓటుకు 1 నిమిషం కేటాయించుకోండి, ఒక 2 నిమిషాలు కేటాయించుకోండి, 8 క్లోజ్ అయిపోతుంది కదా. మాక్సిమం 8 అయిపోవాలి. పక్క రాష్ట్రాల్లో కూడా లేదండి సార్ ఆశ్చర్యం. రాత్రి 11:45 నుంచి 2 వరకు పోలైన ఓటింగ్ 15 లక్షల ఓటింగ్, 17 లక్షల ఓటింగ్. ఇది కాకుండా 6, 7, 8 తర్వాత 8 వరకు నేచురల్ గా ఉంటది. లేట్ గా అవి మోగి కాస్త ఆగి కాస్త మోగి కాస్త ఆగి అలా డిస్టర్బెన్స్ తో 8 వరకు ఉంటుంది. ఎక్కడైనా 8 కూడా రేర్. 8 తర్వాత నుంచి 11:45 లోపు, 8 తర్వాత నుంచి తెల్లవారుజామున 2 వరకు 53 లక్షల ఓటింగ్. అవునా కదా? సో 53 లక్షల ఓటింగ్ ప్లస్ 40% ఓటింగ్. అంటే ముగ్గురు కలిసి వచ్చిన సెంట్రల్ వాళ్ళ తోటి ఉన్న ఒక వ్యక్తిని ఓడించలేకపోయాడు. అరే మాకు చాలా ఆశ్చర్యం వేసింది సార్. గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వైనాడు 175 అంటాడు. ముగ్గురు కలిసి వచ్చిన ఒకటి దొంగని ఒక రాక్షసుని చంపాలంటే 10 మంది కూడా కలిసి రావాలని అన్నావు కదక్క. 2019, 2024 దాకా రాముడు కూడా ఉడత సాయం కూడా తీసుకోండి అని అన్నావు కదక్క. అంటే రాముడు ధైర్యం సరిపోక కాదు, ఒక రాక్షసుని చంపాలంటే 10 మంది ఏకమైతేనే చంపాలా. అలాంటి రాక్షసుని మన రాష్ట్రంలో ఉండకూడదు అని మాట్లాడావు కదక్క. ఆశ్చర్యపోతానేంటి, 3 దాకా జరుగుతున్నాయి అంతే అక్క. అప్పుడు వైసీపీకి ఓట్లు ఎక్కువ గుర్తేస్తుంది, దాన్ని వైసీపీకి ఎక్కువ ఓట్లు వచ్చేస్తాను మీరు 175 అన్నారని ఆపలేదు. అదే జగన్ వ్యతిరేకం పడుతుందంటే ఆపిరు అక్క. నువ్వు నీతి మాటలు చెప్తానా? ఓహోహో, నీ మూతి మీద దెంగపోయి కానీ ముగ్గురు వస్తున్నాం, సెంట్రల్ మాతో ఉంది, అయినా ధైర్యం ఏంటి, ఆ దమ్ము ఏంటి, ప్రమాణ స్వీకారం ఏంటి, భయసిపోయేది ఇంకా అంటున్నాడా? ఇది సెంట్రల్ మొత్తం ఉన్నా కూడా అంటున్నాడు. ఇప్పుడు నేను ముఖేష్ అంబానీ అయిపోవాలని అనుకుంటాను, అయిపోతున్నాయితే అది తలరాత. చెప్పు. అట్లా స్వామి ప్రతిపక్షం కూడా లేకుండా మొత్తం ఎలా కొట్టేస్తాడు? అట్లా స్వామి ప్రతిపక్షం లేదు, 11 సీట్లకు వచ్చేసారా స్వామి. చెప్పు. ఉండేవాడు సార్, ఆశ్చర్యం వస్తుంది. అతను చేసిన పనుల మీద అతనికి ఉండే నమ్మకం, అతని ప్రజల మీద అతనికి ఉండేటటువంటి చిత్తశుద్ధి బాగుంది. ఇవన్నీ కూడా నమ్మకాన్ని పెట్టుకుని ఏం జరగబోతుంది అనేది ముందుగా అంచనా వేసినాడు. కానీ ఇలా మోసం చేసి గెలవడం ఉంది చూసారు, ఇది చాలా ఆశ్చర్యం. చాలా. మరి అప్పుడు గుర్రుగొడ్డ పళ్ళు తోమినావా, లేదా గుర్రుగొడ్డ ముట్టికాడ నీళ్లు కొట్టావా? మోసం చేశారా? ఏం మోసం చేశారు అక్క? అక్క కన్నా కితకితలక్క చెప్పక్క. సిగ్గు చెడు పని నిజం. అది మీరు ఎలా అంటారు రజనీ గారు? కల ప్రభాకర్ గారి మీద కేసు అయింది, అలా ఎలా స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు? ఆ 3500 బూతులు బతుకులు బయటకు తీస్తే ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు చిరస్థాయిగా చరిత్రలో ముగ్గురు కలిసి వచ్చిన ఒక వ్యక్తిని ఓడించలేకపోయారు అనే దానికి నాంది. చిరస్థాయిగా ముగ్గురు కలిసి వచ్చిన ఓడించలేదా? మీకు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత మీ బ్రెయిన్ వాడినెవరు మాకు అర్థమైపోయింది. మీ సిప్పు దెంగుతుంది. ఓడిపోయింది అక్క.
కన్నా రజనీ కితకితల అక్క. మీడియాలో బాగా ట్రోల్ అయ్యేది ఆ. ఒకప్పుడు. ఆ, గతంలో చంద్రబాబు గారు గెలిచినప్పుడు ఏం గెలిచినాడులే, పవన్ కళ్యాణ్ వల్లే గెలిచినాడు ఆ, అని ఎలా వాళ్ళని తుస్కారంగా తీసేసేవాళ్ళు. ఆ, నేను కష్టపడి గెలిచినాం, డిప్యూటీ సీఎం అయిపోయాం, ఆ, ఇన్ని శాఖలు పనిచేస్తున్నాడు, పంచాయతీ శాఖ, ఆ శాఖ, ఈ శాఖ అని మేము గొప్పగా చెప్పుకుంటున్న మూమెంట్ లో ఆ, ఒక యూట్యూబర్ అడ్వర్టైజ్మెంట్ అది వచ్చేది. ఒక ఆటో వెనకాల జగన్ గారి ఫోటో ఉంది. ఆ, ఎవరు అడిగారట ఏమై ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోకండి, ఇతను ఫోటో పెట్టుకున్నాం, ఎక్కసి అక్క నువ్వు చెప్తా. అడిగేదా ఓడిపోయినోడు ఫోటో పెట్టుకున్నావు ఏంటి, తీసే అన్నాడట. ఉమ్, అతను చెప్తున్నాడు ఓడిపోయినోడు ఫోటో తీసేస్తాను ఎప్పుడంటే ఆ, ఎవరికి వారు ఇండివిజువల్ గా ఒంటరిగా ఎదురొచ్చి ఆయన ఓడించిన రోజున ఆ. తీసేస్తాను ఫోటో. అప్పుడు తీసేస్తాను. అక్క మీకు సిగ్గు లేవు, నీకు సిగ్గు లేదు. మొత్తం వైసీపీ బంక్ అంటిసింది నీకు. ఎవడో పోయి ఆటో వెనకతలో జగన్ గడ పొట్ట వేసుకుంటే అధికారం పక్షం ఉన్నాడు తీసిమండా, అది గౌడు తీయమండి అక్క. ఎండనకు కూడా అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలక్క. కన్నా రజనక్క చెప్పులతో కొట్టక్కని ఓడిపున్నాడు పొట్ట ఎందుకు పెట్టి అభిమానం అక్క. మీ ఓడిపున్నా సరే టీడీపీ పొట్ట నా ఫోన్ వెనకతలు ఉంది, అర్థమైందా? అలాగే ఏ అధికార పార్టీ వాడు వచ్చి తీయమండు, అది గుద్దమొకలైన మాట్లాడకండి. ఎవడు తీసిమండు వాడిని వీడియోతో సహా చూపి. మీరు అధిక తెలివితేటలు ఎక్కువైపోయినాయి అక్క నీకు కన్నా రజనక్క. ఈ మధ్య నేను వీడియోలకి ఈ దిక్కుమాల ఇక్కడ ఛానల్ ఒకటి పిలుస్తుంది. ఈ ఛానల్ పిలిచేసరికి నువ్వెంతో ఉత్తమ రాయాలని అనుకుంటాను. ఆడు అన్నాడట ఒక్కడగా రండి వినివిద్యాలుగా ఒక్కొక్కడు గెలిస్తే అప్పుడు తీసేస్తున్నాను అన్నాడట. ఆడు ఆటో మీద ఫోటో వేసుకోమండం ఏంటి, ఈ అధికారం పక్షం వాడు వెళ్ళి ఆ ఆటో ఫోటో వెనకాల తీసేయడం అన్నం ఏంటి? అబద్ధం ఆడితే కూడా అతికినట్టు ఉండాలక్క కన్నా రజనక్క కితకితలక్క. నీకు లాయర్ చేశానంటాను, ఒక్క రూపాయి తీసుకోకంటే ఒక్క న్యాయం చేయవు. నువ్వు నీతి కౌరులు చెప్తాను చెప్పక్క. నేను గెలిచినట్ట ఓడినట్ట, ఓడిపోయినోడు ఫోటో తీసేయంటే తీసేస్తానన్నా, తీసేస్తాను, నువ్వు చెప్పింది కదా ఓడిపోయాడు. కానీ ముగ్గురు కలిసి వచ్చి ఒక వ్యక్తిని ఓడించారు చూడు, ఆ ధైర్యం లేక ఆయన ఎదురు. అక్కడ ఆటో వాడు సబ్జెక్ట్ కాదు, నువ్వు ఏదో మిల్క్ తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ముగ్గురు వచ్చి ఒకరిని ఓడించాడని అంత అంటాం. ఆటో వాడు మధ్యలో ఎందుకు వచ్చాడు? వాడు అభిమానం. నేను టీడీపీ ఓడుకున్నప్పుడు కూడా నా ఫోన్ వెనకతలో ఫోటో ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఫోటో. నన్ను ఎవడే అనలేదే తీసేమనే. వాళ్ళకి అప్పుడు అండు నువ్వు గుద్దమ్మొకనైనా మాట్లాడకండి. ఇండివిజువల్గా పోటీ చేస్తే ఎవడు కూడా తీసేమన్నట్ట. అదేది ఆ వీడియో పెట్టి మరి అనుకోలేక ఆ దమ్ము లేక మోసం చేసి కుట్రకోణంతో ఒక్కొక్కరిని విడిగా వచ్చాక ఓడించమని అప్పుడు తీసేస్తాను. ఆ తీసేయలేరు అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్తారు. 2014 నుంచి సింగిల్ గా పోటీ చేయడం చేతగానటువంటి టీడీపీ అని ఆయన కూడా అంటుంటారు కదా చాలా ప్రచారాల్లో. అంటే చంద్రబాబు గారు సింగిల్ వెళ్ళలేరు, పవన్ కళ్యాణ్ గారు ఓటింగ్ 4% సింగిల్ వెళ్ళలేరు, బీజేపీ సింగిల్ వెళ్ళలేదు. మరి వీళ్ళందరినీ దాటి కాంగ్రెస్ ని ఎదురుగా వెళ్ళి సింగిల్ గెలగలిగిన వాడు గెలిచినట్ట ఓడినట్ట అంటే ఓడినా కూడా గెలిచినట్టే. అక్క నీకు మదం పలిసిపోయింది, మదం ఎక్కిపోను అక్క. నేను అనకూడదు కానీ నీకు మదమే ఎక్కిపోయింది. కాంగ్రెస్ని పోటీగా ఎదురుగా వెళ్ళి గెలలే, కాంగ్రెస్లో సీట్ ఇవ్వలేదు అక్క. కాంగ్రెస్లో సీఎంగా చేస్తాను నాకు ఇవ్వండి అంటే ఇవ్వలేదు. అప్పుడు వీడికి ఏంటంటే అప్పుడు 1,00,000 కోట్లు సంపాదించాడు వాళ్ళ నాన్నవి. 2019 మనం అనుకున్న మాట ఏంది, అప్పుడే 1,00,000 కోట్లు. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో దిక్కుమాలోడి దగ్గర. నువ్వు కన్నా రజనక్క, నువ్వు గుద్దమొగలని మాట్లాడుతాం కానీ ఏ రజనీ గారు ఆ పార్టీలోకి వెళ్ళారు, ఏముందిలేండి. ఒకడు 100 మందికి సమాధానం చెప్తున్నాడు, ఒకడు ఓడిపోయిన చరిత్ర సృష్టిస్తున్నాడు, ఒకడు గెలిచినప్పుడు సృష్టించిన చరిత్ర చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. పోనీలేండి, ఎక్కడుంటే ఏమి, ఎవరి పక్కన ఉన్నామంటే. అక్క కన్నా రజనక్క మీ అమ్మ నాన్న అడుగుతారేమో ఆ పార్టీలోకి ఎందుకు వెళ్ళిపోయినాం. మా అధికారం పక్షం నువ్వు ఏ పార్టీలో కదా బాయిలో దూకు చచ్చిపోయినా మేము అడగం, అర్థమైందా? బాయిలో దూకు చచ్చిపోయినా మేము అడగం. ఏంటి ఒక్కడే ఎదిరిస్తాడు? ఎదిరించలే. ఆట వచ్చినోడు ఆట రావడానికి ట్రై చేస్తాడు, ఆట రానోడు ఏంటంటే కళ్ళు బిల్లు చేసేస్తాడు. మా దరిద్రం ఏంటంటే వీడికి సొమ్ము ఎక్కువైపోయి సోకులు ఎక్కువైపోయినాయి, డబ్బుతోనే ఏదేం చేస్తాడు. నువ్వు కొద్దిగా అదుపులో ఉండి మాట్లాడితే కొద్దిగా బాగుంటుంది అక్క. అది నీకు పద్ధతిగా చెప్తాను అక్క, నువ్వు చెప్పు. అంటే వారి కెపాసిటీ ఎంత పెద్దదనేది ఆలోచించుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్న వాళ్ళందరినీ ఎగతాళి చేసేది ఏంటి? అప్పట్లో మేము ఉన్నప్పుడు చంద్రబాబు లేదే మీరు బయటికి రాలేరు అంటే, పవన్ కళ్యాణ్ గారు లేదే బయటికి రాలేరని టీడీపీ వాడు అనేవాళ్ళు. చంద్రబాబు ఆర్థిక సాయం లేదే మీరు నడవలేరని. అక్క నీకు ఒకటి చెప్పేదంటవా, నీకు మదం ఎక్కిపోను. నేను ఉన్నమాట చెప్తానా, నీకు చెప్పు దెబ్బలు దగ్గరలో ఉన్న నీకు కూడాను తొందరపడకు.
నువ్వు ఏదో ఎగిరిపోతాను, ఏదో నెక్స్ట్ ఇయర్కి ఎమ్మెల్యే సీటు ఏదో వస్తుందని ఒక జనసేన, ఒక ఏబిఎన్, ఒక టీవీ5, ఓ మహానాడు ఏంటి ఇలాంటి ఛానళ్ళు మొఖాలు బయటకు వచ్చేసి పబ్లిసిటీ అయిపోయి కళ్ళు నెత్తికెక్కిపోయినాయి మీకు. ఇది ఏదో అంటారు కదా, అమ్మ పాలు తాగి రొమ్మ కొరికారు అంటారే, అలాంటి బతుకు నీది. నీ బతుకులు మీలాంటి కుక్కల గురించి మాట్లాడట్లేదు. అందుకే కానీ నాలాంటి వాళ్ళు మాట్లాడుతారు, ఎవడో ఒకడు మాట్లాడాలా. నీలాంటి శాతగాని మాటలు మాట్లాడిందాయి నోటికి వచ్చి ఉట్టుకెక్కనమ్మా స్వర్గానికి ఎక్కింది అన్నట్టు. అర్థమైందా? నువ్వు నోరు మూసుకొని నీకు జబ్బో రోగమో ఏదో వచ్చిందట అది బాగు చేసుకో, లేక చచ్చిపోగలవు. 2024లో ఇంతకంటే ఘోరంగా ఓడిపోతాడు. చూసుకో మీ నాయకుడు. జై హింద్, జై భారత్.